హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్వహించేటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించినటువంటి సిలబస్ని మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, డిఎస్సికి మనము ఎలిజిబుల్ కావాలంటే కంపల్సరిగా టెట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇందులో ఎలిజిబుల్ కూడా అవ్వాలి. ఫ్రెండ్స్, కంపల్సరిగా అందరూ అవుతుంటారు, బట్ మంచి స్కోర్ చేయగలగాలి. అంటే 150 మార్కులు ఉంటాయి. ఇందులో 150 మార్కులకు గాను ఒక 120 మార్కులు కనుక మనము స్కోర్ చేయగలిగినట్లయితే మనకు మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఈ క్లాస్లో మనము పేపర్ 1, పేపర్ 2 గురించినటువంటి పూర్తి వివరాలు డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా మార్కెట్లో దొరికేటువంటి బెస్ట్ బుక్స్ ఏంటి, ఓకేనా, బెస్ట్ బుక్స్ ఏవి చదవాలి. సో మొత్తంగా చెప్పాలంటే కోచింగ్కి వెళ్ళకుండా మంచి మార్కులు సాధించడం ఎలా అనేటువంటి అంశాన్ని మనము ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, స్టార్ట్ చేద్దామా మరి? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో ముందుగా మనము టెట్ పేపర్ 1, ఓకేనా, ఎస్జిటి వాళ్ళకి ఉండేటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ క్లాస్లో ముందుగా చర్చిద్దాం. తర్వాత టెట్ పేపర్ 1 అయిపోయిన తర్వాత పేపర్ 2 గురించి కూడా మనము చూద్దాము. ఓకేనా, సో ఇందులో మనము పార్ట్ 1లో చూసినట్లయితే శిశు వికాసము, అధ్యాపనము, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి పైన మనకు మొత్తము 30 మార్కులు ఉంటాయి. ఫ్రెండ్స్, చాలా చిన్న టాపిక్ ఇది, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, ఇది చాలా చిన్న టాపిక్ అయినప్పటికీ కూడా 30 మార్కులను స్కోర్ చేయగలిగినటువంటి టాపిక్. ఫ్రెండ్స్, దీన్ని ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు. ఓకేనా, సో మరి దీన్ని ఏ విధంగా చదవాలి అంటే ఇందులో టాపిక్స్ ఏముంటాయి చూద్దాం. ముందుగా శిశు వికాసము, చైల్డ్ డెవలప్మెంట్ పైన చాలా మనకు మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇందులో చాలా అంశాలు ఉంటాయి. వికాసము, పెరుగుదల మరియు పరిపక్వత భావనలు, అంతేకాకుండా వివిధ మానసిక శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి నియమాలు. ఓకేనా, వీరు ఏ విధంగా పరిశోధనలు చేశారు, సో వీటి ప్రభావం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలపైన కూడా మనకు తరచుగా క్వశ్చన్స్ అనేవి రావడము జరుగుతుంది. నెక్స్ట్ 2 అభ్యాసనాన్ని అవగాహన చేసుకోవడము. నెక్స్ట్ బోధనా శాస్త్ర సంబంధమైన అంశాలు. సో ఈ విధంగా మనకు 3 అంశాలు మాత్రమే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇందులో 3 అంశాల గురించి మనము క్లియర్గా నేర్చుకున్నట్లయితే 30 మార్కులకు 30 మార్కులు మనకు ఈజీగా రావడము జరుగుతుంది. ఫ్రెండ్స్, సో మరి దీనికి సంబంధించిన మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ ఏంటి చూద్దాము. సో బెస్ట్ బుక్స్లోకి వచ్చేసరికి మనము సో అను పబ్లికేషన్ చదువుకోవచ్చు, S&S పబ్లికేషన్ కూడా చదవచ్చు. సో ఇవి 2 బుక్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, సో బేస్డ్ ఆన్ సిలబస్గా ఉన్నాయి మొత్తంగా చెప్పుకోవాలంటే. ఓకేనా, బేస్డ్ ఆన్ సిలబస్గా ఉన్నాయి. విజేత కాంపిటీషన్స్ కూడా బాగానే ఉంది. ఫ్రెండ్స్, ఈ 3 కనుక మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మనము ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేసాము, అందరికీ తెలిసిన విషయం అది. సో నేను ఈ క్లాసులో ఈ 3 మెటీరియల్స్ని కలిపి మీకు అందిస్తున్నాను. ఫ్రెండ్స్, విజేత కాంపిటీషన్స్ యూజ్ చేస్తాను, S&S పబ్లికేషన్ యూజ్ చేస్తాను, ఎట్ ద సేమ్ టైం అను పబ్లికేషన్ కూడా మీకు యూజ్ చేసి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 3లో ప్రతి టాపిక్ను చూస్తాను, ప్రతి టాపిక్ను చూసి ఏది బెటర్, ఎందులో ఇన్ఫర్మేషన్ చాలా బాగా కవర్ అయింది అనే అంశాన్ని పరిశీలించిన తర్వాతనే మీకు అందిస్తున్నాను. ఫ్రెండ్స్, ఓకేనా, యాజ్ పర్ ద సిలబస్ మళ్ళీ చెప్తున్నాను, సిలబస్ కాకుండా ఏది మీకు చెప్పడము లేదు మన క్లాసులో గమనించాలి. సో డిఎస్సి అంటే ఈ యొక్క డిసెంబర్లో మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. టెట్ వరకు మనము అంతా కంప్లీట్ చేసుకుందాము. డిఎస్సి వరకు మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడము జరుగుతుంది, గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ 3rd ఆప్షన్ ఏంటంటే బోధనా శాస్త్ర సంబంధమైన అంశాలు, పెడగాగికల్ కాన్సెప్ట్స్ అనేటువంటి అంశాలను కూడా మనము ఇందులో చూడవచ్చు. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఓకేనా, సెకండ్లో లాంగ్వేజ్ 1 తెలుగు. సో ఇందులో కంటెంట్ అండ్ మెథడాలజీ 2 అంశాలు ఉంటాయి మనకు. ఓకేనా, కంటెంట్ పైన మొత్తము 24 మార్కులు, మెథడాలజీ పైన 6 మార్కులు, మొత్తంగా 30 మార్కులను ఇందులోంచి మనము స్కోర్ చేయగలం. ఓకేనా, ఇది 2వ భాగంగా మనము చెప్పుకోవచ్చు. ఎస్జిటి వాళ్ళకి మనం చెప్పుకునేది. సో ఇందులో పఠనావగాహన, పద్యము, గద్యము, రూపాలు, తెలుగు సాహిత్యము, పదజాలము, భాషా అంశాలు, బోధన పద్ధతులు. ఆల్రెడీ తెలుగు పైన మనం
తెలుగు పైన కూడా మనము క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది, గమనించాలి. సో అన్నీ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. టైం అనేది చాలా ముఖ్యమైనది. మనకు 1 కాదు 2 కాదు 25,000 పోస్టులు రానున్నాయి ఫ్రెండ్స్. ఈ అవకాశం కనుక మీకు మిస్ అయితే మళ్ళీ రావడము కష్టం. అదొక్కటి మాత్రం గుర్తుంచుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. అదొక్కటి ఎప్పుడు కూడా దృష్టిలో ఉంచుకోండి. టార్గెట్ 2020. తెలుగులో కూడా 30 మార్కులు ఈ యొక్క అంశాలు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా బోధనా పద్ధతులపైన 6 మార్కులు మాత్రమే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనము సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ని కనుక మనము చూసినట్లయితే ఇందులో ఏమేమి ఉంటాయంటే కాంటెంట్ పైన మొత్తము 24 మార్కులు ఉంటాయి. మెథడాలజీ పైన మొత్తము 6 మార్కులు ఉంటాయి. సో యాజ్ యూజువల్గా ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్లాజెస్, వర్బ్స్, అడ్వర్బ్స్, కంజంక్షన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇవన్నీ కూడా ఇందులో మనము చూస్తాం ఫ్రెండ్స్. అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దీనిపైన కూడా మనము క్లాసెస్ స్టార్ట్ చేయడము జరుగుతుంది. అండ్ మెథడాలజీ పైన కేవలం 6 మార్కులే వస్తాయి ఫ్రెండ్స్. 6 మార్కులే కదా అని నెగ్లెక్ట్ చేయదు ఎవరు కూడా. 1 మార్కు కూడా మనకు ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్. సో గణిత శాస్త్రం పైన కూడా మనకు 30 మార్కులు వస్తాయి. సేమ్ కంటెంట్ పైన 24 మార్కులు, మెథడాలజీ పైన 6 మార్కులు ఉంటాయి. సో ఈ కంటెంట్లో చూసినట్లయితే మనము సంఖ్యా వ్యవస్థ, భిన్నాలు, అంకగణితము, రేఖాగణితము, క్షేత్రమితి, నెక్స్ట్ దత్తాంశ నిర్వహణ, బీజగణితము, ఈ విధంగా మనకు 7 టాపిక్స్ ఉంటాయి. ఏ టాపిక్స్ నుంచే మనకు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ కావడము జరుగుతుంది. మెథడాలజీ పైన ఎన్ని మార్కులు? 6, ఓకేనా. బోధనా పద్ధతులు అంటాం వీటిని మనము. 6 మార్కులు ఇందులోంచి అడగడము జరుగుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఏమేమి ఉంటాయి మనకు? సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము, 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో మనము మార్కెట్లో దొరికే పుస్తకాలను చదవడమే కాకుండా ఏంటంటే టెక్స్ట్ బుక్స్ కూడా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి స్కూల్లో ఇచ్చేటువంటి బుక్స్ను మనము గ్యాదర్ చేసి చదివితే ఇంకా బాగా యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. మనము ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పైన క్లాసెస్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. నేను కూడా ఏంటంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతున్నాను క్లాస్ చెప్పడానికి. అంతేకాకుండా ఏంటి అను పబ్లికేషన్స్, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్, మరియు ఇప్పుడు మనకు రమణరాజు గారి మెటీరియల్ దొరుకుతుంది ఫ్రెండ్స్, మార్కెట్లో ఉంటుంది. చాలా చాలా ముఖ్యమైనది అది. సో వీలైతే కొనుక్కోవడానికి ట్రై చేయండి, లేదా నేను పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో అందులో ఏంటంటే మనకు ఇందులో మిస్ అయినటువంటి బిట్స్ అన్నీ కూడా అందులో కవర్ అవుతాయి, ఓకేనా, గమనించాలి. సో ఎన్విరాన్మెంట్ స్టడీస్లో నా కుటుంబము, పని మరియు ఆటలు, మొక్కలు జంతువులు, మన ఆహారము, ఆవాసము, గాలి, శక్తి, నీరు, మన శరీరము, ఆరోగ్యం, పరిశుభ్రత, పటాల అధ్యయనము. సో ఈ విధంగా అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో అన్ని అంశాలు ఉంటాయి. అంతేకాకుండా సేమ్ పెడగాజీ పైన 6 మార్కులు ఉంటాయి, మెథడాలజీ పైన. సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేయద్దు. సో ఇది ఫ్రెండ్స్ హెచ్జిటి వాళ్ళకి పేపర్ 1 టెట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనము చూసాము. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పటికైనా కూడా అంటే 120 మార్క్స్కి టార్గెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. 150కి అంటే ఎక్కువ పెట్టుకున్నా తప్పేం లేదు, బట్ 120 మార్క్స్ వస్తే కనుక మంచి ఛాన్సెస్ ఉంటాయి మీకు, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దామా మరి పేపర్ 2 సిలబస్ కనుక మనము గమనించినట్లయితే ఇందులో కూడా శిశు వికాసము అధ్యయనము ఇది కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి కామన్గా ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ పైన మొత్తము 30 మార్కులు ఉంటాయి. సేమ్ సిలబస్, శిశు వికాసము అధ్యయనాన్ని అవగాహన చేసుకోవడము, బోధనా శాస్త్ర సంబంధమైన అంశాలు. సో ఈ విధంగా మనకు 30 మార్కులకు ఇదంతా సిలబస్ అంతా కూడా కవర్ కావడము జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్న వాళ్ళకి తెలుగు ఉంటుంది, హిందీ వాళ్ళకి హిందీ ఉంటుంది, ఉర్దూ కానీ ఇంకేదైనా లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళకి ఆ లాంగ్వేజ్ పైన ఉంటుంది. మొత్తము కంటెంట్ పైన 24 మార్కులు, మెథడాలజీ పైన 6 మార్కులు ఉంటాయి, ఓకేనా. సో సిలబస్ కూడా సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం డెప్త్గా ఉంటుంది. అంటే క్లాసులు చేంజ్ అవుతాయి కదా. ఇప్పుడు కంటెంట్ ఎస్ఏ వాళ్ళకి ఏంటి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, సో వాళ్ళకు 6 నుంచి 10వ తరగతి వరకు ఉంటాయి. కాబట్టి సిలబస్లో చాలా చేంజెస్ అనేవి ఉంటాయి, డెప్త్గా ఉంటుంది. తెలుగు సాహిత్యము, సంస్కృతి, ప్రాచీన అంశాలు, జానపదము, భాషా అంశాలు, బోధన పద్ధతులపైన 6 మార్కులు మనం గమనించడము జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 2లో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. బట్ ఏంటంటే
సో అడిగే విధానం, క్వశ్చన్స్ అడిగే విధానంలో చాలా తేడా ఉంటుంది, కొంచెం డెప్త్ అనేది పెరగడము గమనించవచ్చు ఇక్కడ మనకు. సేమ్ సిలబస్. నెక్స్ట్ గణితము మరియు సైన్స్ మొత్తము 60 మార్కులు ఉంటాయి. గణితం పైన 30 మార్కులు, సైన్స్ పైన 30 మార్కులు. ఓకేనా. సో ఇందులో కూడా గణితము మరియు కంటెంట్ పైన మొత్తము 24 మార్కులు ఉంటాయి. గణితం కంటెంట్ పైన సంఖ్యా వ్యవస్థ, అంకగణితము, బీజగణితము, సమితులు, రేఖాగణితము, నిరూపక రేఖాగణితము, క్షేత్రమితి, దత్తాంశ నిర్వహణ, త్రికోణమితి. అదేవిధంగా పెడగాజీ పైన, బోధనా పద్ధతుల పైన 6 మార్కులు రావడము జరుగుతుంది. నెక్స్ట్ సైన్స్ పైన కూడా 30 మార్కులు ఉంటాయి. సేమ్ సిలబస్. ఓకేనా, అంటే మార్కులు సేమ్ ఉంటాయి. సహజ వనరులు, గాలి, నీరు, మన విశ్వము, సహజ దృగ్విషయము, ధ్వని, ఉష్ణము, యాంత్రిక శాస్త్రము, శుద్ధ గతిక శాస్త్రము, అయస్కాంతత్వం మరియు విద్యుత్ అనే అంశాలపైన మనకు సిలబస్ అంతా కూడా కవర్ కావడము జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ముఖ్యమైన అంశాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ సోషల్ స్టడీస్ పైన ఏం అడుగుతారు మరి అంటే, ఇందులో కూడా మొత్తము 60 మార్కులకు గాను పేపర్ అనేది ఉంటుంది. మొత్తము సోషల్ కంటెంట్ పైన 48 మార్కులు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎన్ని మార్కులు? మొత్తము 48 మార్కులు రావడము జరుగుతుంది. సో ఇందులో భూమి వైవిధ్యము, భూమికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి. ఉత్పత్తి, వినిమయము మరియు జీవనాధారాలు, రాజకీయ వ్యవస్థలు మరియు పరిపాలన, సామాజిక వ్యవస్థీకరణ మరియు అసమానతలు అనేటువంటివి సిలబస్లో భాగంగా మనకు ఉంటాయి. మతము మరియు సమాజము, సంస్కృతి మరియు సమాజము, ఈ విధంగా మనకు మొత్తము 42 మార్కులు ఉంటాయి వీటిపైన, కంటెంట్ పైన. నెక్స్ట్ మెథడాలజీ పైన మొత్తం మనకు 12 మార్కులు రావడము జరుగుతుంది. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ విధంగా మనము పేపర్ 1, పేపర్ 2 కనుక గమనించినైతే సిలబస్ను పూర్తిగా చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ ఫ్రెండ్స్. సో అర్థమైంది అనుకుంటాను సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, మనము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో దీనికి మాత్రం ఒకటే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. సో డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏంటంటే ఏదో చదువుతున్నామని కాకుండా ఒక డెడికేషన్ అనేది కంపల్సరిగా ఉండాలి. సో మీ ఫ్రెండ్స్తో కలిసి చదివితే ఇంకా చాలా బాగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే కంబైన్డ్ స్టడీస్ చేయడం వల్ల మీకు ఎక్కువగా గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. సో మీ దగ్గరలో, మీ ఊర్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చదవడం ద్వారా కూడా మీరు ఈజీగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఎక్కువగా అర్థమవుతుంది. మెయిన్గా కాన్సెప్ట్ అనేది మీకు 2 పాయింట్లు తెలియవచ్చు, మీ ఫ్రెండ్స్కి ఇంకో 2 పాయింట్లు ఎక్కువగా తెలియవచ్చు. సో మీరిద్దరు షేర్ చేసుకోవడం వల్ల 4 పాయింట్స్ అవుతాయి. సో ఆ విధంగా చదివేటువంటి విధానంలో ఇదొక పద్ధతిగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. మొత్తము 120 మార్కులకు టార్గెట్ పెట్టుకొని చదవండి ఫ్రెండ్స్. అంతేకాకుండా 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఎవరు ఎడ్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. ప్రతిరోజు అసలు మీ పక్కనే పెట్టుకొని పడుకోవాలి వాటిని. సో అంత ఇంపార్టెంట్ అన్నట్టు. ఎప్పుడు చూసినా కూడా బుక్స్ని చూస్తూనే ఉండాలి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనము ఆల్రెడీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందరికీ తెలుసు, చాలామంది కూడా ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనము ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా మీకు క్లాసెస్ చెప్తూనే ఉంటాను, ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూనే ఉంటాను. నా నుండి సపోర్ట్ మాత్రము చాలా వరకు ఉంటుంది ఫ్రెండ్స్. 100% నీకు సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. వీటికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మన వెబ్సైట్ www.shineindiarktutorial.comలో మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉండి నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకునే వాళ్ళకు కూడా నేనేంటంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే అది టెలిగ్రామ్ లింక్. అందులో యాడ్ అవ్వండి, నాకు మెసేజ్ చేయవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయవచ్చు, నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. సో అంటే వెంటనే నేను రీప్లై ఇవ్వకపోవచ్చు, కొంచెం బిజీగా ఉండడం వల్ల, బట్ కంపల్సరీగా రీప్లై అయితే మీకు కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఆ రోజే మీకు రీప్లై ఇవ్వడము జరుగుతుంది. మీకు మెటీరియల్ లింక్ కావాలనుకున్న లింకులు కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏ బుక్స్ చదవాలో. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ కూడా బాగానే ఉంది, వాళ్ళు కూడా యాజ్ పర్ ద సిలబస్ ఫాలో అవుతున్నారు. అను పబ్లికేషన్ బాగానే ఉంది, విజేత కాంపిటీషన్స్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఈ మూడింటిని కూడా నేను ఫాలో అవుతున్నాను. సో మీకు క్లాసెస్ చెప్పేవి కూడా ఈ మూడింటిని బేస్ చేసుకునే, ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కూడా బేస్ చేసుకొని చెప్తున్నాను. ఎట్ ద సేమ్ టైం రమణరాజు గారి బుక్ అని ఉంటుంది ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో దొరుకుతుంది. సోషల్ కంటెంట్ వాళ్ళకి, మెయిన్గా ఎడ్జిటి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి కూడా మోస్ట్ యూస్ఫుల్ అది. సో దాన్ని బేస్ చేసుకొని మీకు కొన్ని మిస్ అయిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో,
అంటే కొన్ని బిట్స్ ఉంటాయి, కొన్ని ముఖ్యంగా ప్రత్యేకంగా కొన్ని బిట్స్ ఉంటాయి. అవి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్స్, మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఉండవు కొన్ని. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. డిసెంబర్లో అయితే పక్కా మనకు టెట్ నోటిఫికేషన్ వస్తుంది. డిఎస్సిది జనవరి ఎండింగ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేయడానికి 1 మంత్ ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఇంకో 2 మంత్స్ ఉంటుంది ఎగ్జామ్కి. సో ఈ విధంగా జనవరి నుంచి 3 నెలలు, 3 లేదా 3.5 నెలల సమయం ఉంటుంది డిఎస్సి ఫైనల్ ఎగ్జామ్స్కి. సో ఫ్రెండ్స్, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మంచి ఛాన్స్ ఇవి. ఓకేనా? 25,000 ఉద్యోగాలు ఒకటి మీదే అనుకొని చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.